ఒకసారి హెల్త్ విషయానికి వద్దాం. మీరు కార్డియాలజిస్ట్గా ఉన్నారు. కార్డియాలజిస్ట్కి కార్డియాక్ సర్జన్కి ఏంటి డిఫరెన్స్? చాలామందికి అది చాలామంది జనరల్ పబ్లిక్ కూడా ఈ తేడా తెలియదు. అంటే హార్ట్ డాక్టర్ అనేది తెలుసు కానీ కార్డియాలజిస్ట్ అంటే ఏంటి, కార్డియోథొరాసిక్ సర్జన్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. సో బేసికల్గా గుండె జబ్బులు సమస్యతో ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఈజ్ ఎ ఫిజిషియన్ అండి. ఫిజిషియన్ చూస్తారు. చూసి ఆ వ్యాధిని డయాగ్నోస్ చేయడం కానీ దాని నుంచి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం కానీ ఇస్ డన్ బై ది కార్డియాలజిస్ట్ అండి. సో ఉదాహరణకి ఎవరన్నా హార్ట్ అటాక్ తోటి వచ్చారు లేదా గుండె నొప్పితోటి వచ్చారు. సో వాళ్ళని చూసి ఓకే ఇది గుండె సంబంధించిన ప్రాబ్లం అని నిర్ధారించుకుని ఫర్దర్ ట్రీట్మెంట్గా మనకు అవసరమైతే యాంజియోగ్రామ్ చేయటం, యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూడటం అనేది ఇస్ ఎ కార్డియాలజిస్ట్ రోల్ అండి. సో యాంజియోగ్రామ్లో కనుక గుండె రక్త సరఫరాలో మనకి బ్లాకేజెస్ ఉన్నాయి అనేది నిర్ధారించినప్పుడు ఆ బ్లాకేజ్ తొలగించడానికి 2 పద్ధతులు ఉంటాయి. రిస్ట్లోని రక్తనాళం ద్వారా కానీ తొడలోని రక్తనాళం ద్వారా కానీ మనం క్యాథెటర్ పంపించి బెలూన్ ద్వారా బ్లాకేజెస్ క్లియర్ చేసి స్టెంట్ పెట్టడాన్ని యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్ ప్రొసీజర్స్ అంటామండి. ఇవన్నీ దే ఆర్ డన్ బై కార్డియాలజిస్ట్ అన్నమాట. అలా కాకుండా కొన్ని రకాల బ్లాకేజెస్కి చెస్ట్ ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ బైపాస్ సర్జరీలు కానీ ఇలాంటి వాటిని సర్జన్ చేస్తారు. సో ఇనిషియల్గా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డయాగ్నోసిస్ కానీ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ లేదా చెస్ట్ ఓపెన్ చేయకుండా చేసే అన్ని ప్రొసీజర్స్ డన్ బై కార్డియాలజిస్ట్. ఓకే, ఒకవేళ ఇది ఓపెన్ చేసి చేయాలనుకున్న దాన్ని దెన్ ఇట్ గోస్ టు ది సర్జన్ అనమాట. కార్డియోథొరాసిక్ సర్జన్ చూస్తారు. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్.